అందుకే ఇయాల మిత్రులారా మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనల్ని చూసి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఉంటారు. కడుపులో మంట ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు వాళ్లకు అజీర్తి అవుతూనే ఉంటుంది. వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈనాడు మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చినాం. వ్యవసాయాన్ని ఒకనాడు దండుగంటే వ్యవసాయాన్ని పండుగ చేసినాం. ఒకనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈ రోజు ఒరేసుకున్న వాళ్లకు కనీసం మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి దేశంలోనే అత్యధికంగా ఈ రబీ సీజన్ లో 1,41,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. భారతదేశంలో ఉత్పత్తిలో 60% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసి మన రైతుల యొక్క సత్తా చూపినాం. ఆ ఎల్ల ఏ ఊర్లో ఏ రైతు వడ్లు పండించినా ఇవి కాళేశ్వరం నీలే అని కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇవాళ కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. సుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, సుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు. వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నమనే ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు ఎంత పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలనో ఆయన మనకు లెటర్లు రాస్తారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటుంది. వెనకటికి ఎవడో చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువයි. ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా.